ఏమైంది సార్? రాత్రి మన ఇంట్లో ఉన్న వాళ్ళు రైతులు కాదు సార్, జీకే మనుషులు. అయ్యా మా పరిస్థితి చూడండి అయ్యా, అంతా కోల్పోయావయ్యా, ఇంకేం మిగిలింది? ఏం మిగలేదయ్యా. ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా, మా బ్రతుకులన్నీ అన్యాయం అయిపోయాయ్యా, అన్యాయం అయిపోయాయి. పాలు తాగే పసి పిల్లాడయ్యా. పసిబిడ్డ పాపం చేసింది, ఎందుకు చనిపోయిందో తెలియకుండా నా వల్ల వీళ్ళందరినీ పని తీసుకున్నాడు. పాపం వీళ్ళంతా తీవ్రవాదుల చేత బాంబులు వేయించి నటిస్తున్నావా? చెప్పేది వినండి, మందులు వేసుకోమని మొండికేయకండి. లాయర్ సూర్యాన్ని రిలీజ్ చేసే వరకు మందులే కాదు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలి. పోలీసుల దౌర్జన్యం నశించాలి, పోలీసుల దౌర్జన్యం నశించాలి. పోరాడతాం 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 పోరాడతాం. తిండి లేనివాడు ముష్టెత్తుకోవచ్చు, ఈ విధంగా కాకి డ్రెస్ వేసుకొని అసహ్యంగా లేదు? అసహ్యంగానే ఉందిరా. ఇప్పుడు నీ మీద అబద్ధపు కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేశాను. ఇది ఐపీసీ సెక్షన్ 341 ప్రకారం తప్పురా.
కస్టడీలో ఉన్నవాడు అక్యూజ్డ్ అయినా సరే వాడిని కొట్టకూడదు. కొడితే సెక్షన్ 200 ప్రకారం అది తప్పురా. నేరం ఆరోపించబడిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇమీడియట్ గా ఇచ్చి 24 గంటలోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అలా చేయకపోతే సిఆర్పిసి సెక్షన్ 57 ప్రకారం అది తప్పురా. నేను ఇన్ని సెక్షన్లు చెప్పి కొట్టినా నీకు బాధగా లేదు కదూ? నీకు బాధ కలిగేలా ఒక సెక్షన్ చెప్తాను. ఇది భారత రాజ్యాంగ చట్టం. ఇదేగా నీ లక్ష్యం, ప్రాణం, ఊపిరి. దీని ద్వారానే కదా ప్రజల్లో మార్పు తీసుకొచ్చావు. దీన్ని కాలిస్తే అది దేశద్రోహ నేరం. ఇప్పుడు దీన్ని కాల్చబోతున్నాను. దీనికేంట్రా ఐపీసీ? ఇల్లీగల్కి ఇదేరా ఐపీసీ. ఏదైనా బంద్ జరుగుతుందా? అవును సార్, సూర్య అనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు సార్. అతనెవరు? విదేశాల్లో మనం తీసుకున్నప్పుడే తీర్చడానికి ప్రయత్నం చేశాడే. మీరు కూడా అతన్ని అభినందిస్తూ లెటర్ పంపించారే, ఆ సూర్యనే సార్. ఓ, దట్ మ్యాన్. అతనెందుకు అరెస్ట్ చేశారు? నా పేరు సుందరలింగం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవాణ్ణి. ఆ కుర్రాన్ని దారుణంగా కొట్టి ఈడ్చుకుపోవడం నేను చూశాను. నా కళ్ళు చెమ్మగిల్లాయి. బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇంతటి అరాచకం జరగలేదు. ఇటువంటివి జరగడం కోసమా మేం గానుగ తిప్పి రాళ్లు కొట్టి జైల్లో పడరాని పాట్లు పడి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చాం? ఆ కుర్రాడంత తప్పేం చేశాడు? దేశ ప్రజలకు వాళ్ళ హక్కుల గురించి వివరంగా తెలియజెప్పాడు. అది తప్ప? దుర్మార్గులు అన్యాయం, అక్రమం చేస్తున్నారయ్యా. ఆ అబ్బాయిని కొట్టి తీసుకెళ్తా ఉంటే మా కళ్ళల్లో నీళ్లు రాలేదయ్యా, రక్తమే వచ్చింది. అయ్యా నేను అడుగుతాను, ఆ అబ్బాయి అంత తప్పేం చేశాడండి? కంపు కొడుతూ ఉండే కాలువలోను మురికి నీళ్లలోనూ పురుగుల్లా తిరుగుతూ ఉండే మాకు మంచే కదయ్యా చేశాడు. ఒక లాయర్కే ఈ గతి అయితే ఇక మాలాంటి పేదోళ్ళ గతి ఏంటయ్యా? ఇది చాలా అన్యాయం. దిస్ ఇస్ టూ మచ్. ఒకరిని అరెస్ట్ చేయాలంటే సమన్ ఇవ్వాలి, లేదా అరెస్ట్ వారెంట్ అయినా ఉండాలి. అదే లేకుండా ఏంటిది? దేశం ఎడిపోతుంది. ఇదేనా డెమోక్రసీ? ఇది సూర్యకి ఏర్పడిన అవమానం కాదు, మొత్తం యువతరానికి ఏర్పడిన అవమానం. చూస్తే అట్టుకోలేకపోతున్నానయ్యా. నా గుండె మండిపోతా ఉంది. మా ఇంటి బిడ్డని ఇలా కొట్టి తీసుకుపోతున్నారే పాపిష్టి ఎదవలో. ఈ దేశంలో ఏం జరుగుతుంది సార్? యువకులు ఈ దేశానికి వెన్నెముక అని చెప్పి ఇలా అన్యాయం చేస్తుంటే దేశం ఎలా బాగుపడుతుంది? సూర్య ఏం తప్పు చేశాడు సార్? ఈ దేశ ప్రజలకు చట్టం గురించి నేర్పించడం నేరమా? న్యాయవాది శ్రీ సూర్యని విడుదల చేయాలంటూ రాష్ట్రమంతటా సుమారు 20 లక్షల మంది సామాజిక ప్రయోజన వ్యాజ్యం కోరుతున్నారు. ఈ కేసు రేపు న్యాయస్థానంలో విచారణకొస్తున్నది. ఈ కేసు విచారణను టీవీలో ప్రత్యక్షంగా ప్రసారం చేయవలెనని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏ బహుత్ అచ్చా విషయం. వాతావరణంలోని సార్, మార్పులు. రేపు కోర్టులో విచారణ లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి. సూర్యాని 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 సూర్యాని
హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మ